ఇది మంచిగా అనిపిస్తుంది. ఒక విధంగా ఏంటంటే నవే డేస్ చాలా ఎంప్లాయ్మెంట్ బాగా ఉంది. ఆ విధంగా వీళ్ళు కూడాను బాగా ఎంకరేజ్ చేద్దాం అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే నా తాలూకా ఒపీనియన్ కామెంట్ ఏంటంటే వీళ్ళకి ఎంకరేజ్ చేయవలసింది ఏంటంటే ఒక ఈఎంఐ సిస్టమ్ కూడా చాలా మిడిల్ ఫ్యామిలీకి వీళ్ళ వల్ల మంచి సపోర్ట్ చేస్తుందని నా అభిలాష. అదేవిధంగా మీరు చెప్పారు స్టూడెంట్స్, యూత్, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా మంచి ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. ఈ మార్కెటింగ్ అనే సిస్టంలో కూడాను వీళ్ళు చాలా త్వరగానే మంచి మనస్ఫూర్తితో వాళ్ళు కూడా ముందుకు తోస్తున్నారు. ఆ విధంగా చేసినందుకు నాకు కూడా చాలా సంతోషం. ఒకటండి, ఎక్కడ ఏ వెంచర్ అయినా సరే కొంతమందికి డౌట్ ఉంటుంది. అంటే ఆ వెంచర్ కొంటే మా ఏంటి రికార్డ్ ఎట్లా ఉంటుంది, ఏంది అది ఫాల్సా కరెక్టా అనేసి డౌట్లు కూడా ఉంటుంది. వాళ్ళు కూడా పాపం ఏదో ఇంత కష్టపడి ఎవడో ఎక్కడి నుంచో ఫ్రీకి దొరికే డబ్బు కాదు ఇది, ఏదో లోన్ పెట్టి ఏదో కొంత సంపాదనతో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి వాళ్ళు భయంతో ఇన్వెస్ట్ చేస్తారు. చేసినందుకు వాళ్ళకి కూడా సంతోషం అనిపిస్తుంది. వీళ్ళు ఇచ్చే రెప్యుటేషన్ ఏంటంటే మీరు మా దగ్గర కొంటే 1 ఇయర్లోన మీకు ఎంతో కొంత లాభంతో మేమే సేల్ చేస్తాం అని అభయంతో వీళ్ళు ముందుకు సాగుతున్నారు. అది కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ చేస్తున్నారు. ఆ కస్టమర్స్ కూడా రిపీటెడ్గా వాళ్ళకి కూడా వీళ్ళ మీద నమ్మకం కలుగుతుంది. మీరు చెప్పారు కస్టమర్స్ రిపీటెడ్గా వీళ్ళు తాలూకా వెంచర్లో జాయిన్ అవుతున్నారంటే అదే ఉద్దేశం. అది మెగా అనిపిస్తుంది నా ఉద్దేశంలో. ఆ మెగా చాలా సక్సెస్ఫుల్ అవుతుంది. అందరూ కూడాను మంచి దీనిగానే ఉంటుంది, అంటే అందరూ కూడా మంచి ఎంకరేజ్గానే ఉంటుంది. అది ఫ్యూచర్లో ఇది కూడా ఇటు సైడ్ ల్యాండ్స్ కూడాను మంచి వాల్యూస్ కూడా పెరుగుతాయి. అంటే ఒక మార్క్ అనేది, ఒక బ్రాండ్ అనేది మెగా ప్రొడక్షన్స్ కానీ కంపెనీస్ కానీ ఏమొచ్చినా సరే ఆటోమేటిక్గా పక్కన కనెక్టెడ్ ల్యాండ్స్ అన్నీ కూడాను మంచి హైప్లోకి పోతాయని నా ఉద్దేశం.